ఎక్కడ చేసుకుంటే మాకు ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఉంటాయో, తపస్సు నిరంతరం సాగగలుగుతుందో అలాంటి పవిత్రమైన ప్రదేశం ఎక్కడో చెప్పండి స్వామి అని అడిగాడు సౌనకుడు మాధవుడిని. అప్పుడు మాధవుడు తన యొక్క సుదర్శన చక్రాన్ని వదిలారంట. ఆ సుదర్శన చక్రాన్ని వదిలి, నాయనా సౌనక, ఈ సుదర్శన చక్రాన్ని అనుసరిస్తూ వెళ్ళు. అలా వెళ్తూ వెళ్తూ ఈ చక్రం యొక్క నేని, అంటే చక్రంకి ఉండేటటువంటి అరలు అంటారు కదా, ఆ అరలకి చివరికి ఉంటుంది కొన, దానికి నేమి అని ఒక పేరు. అయితే ఎక్కడైతే ఈ నేమి కింద పడుతుందో అదిగో ఆ ప్రదేశమే చాలా పవిత్రమైనది అని గుర్తించు సౌనక అని అన్నాడు మాధవుడు సౌనక మహర్షితో. అయితే ఇది విని సౌనకుడు సరే అని అనుకుని, మంచి అవకాశం దొరికింది అనుకుని పరిగెత్తుకుంటూ మళ్ళీ భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడికి వచ్చి భరద్వాజుడిని ప్రార్థించి, స్వామి, మీరు అన్నట్లే మాధవుడి యొక్క అనుగ్రహం కలిగింది నాకు. ఆయన నాకు ఒక ఉపాయం కూడా చెప్పారు. ఇదిగో ఇట్లా నేను వెళ్తున్నాను అని అనేటప్పటికి అక్కడ ఉన్న మహానుభావులైన మిగతా ఋషులందరూ కూడా విని, అవునా, అలాగా, సాక్షాత్తు ఆ మాధవుడే ప్రత్యక్షమయ్యి నీకు తపస్సు చేసుకోవడానికి పవిత్రమైన భూమి ఎలా లభిస్తుందో చెప్పారా? అయితే మేము కూడా వస్తాము నీతో పాటు అని అన్నారు సౌనక మహర్షితో మిగతా ఋషులందరూ కూడా. అది విని సౌనక మహర్షి ఇలా అంటున్నాడు, ఓ మహర్షులారా, రండి, సంతోషమే. కానీ అక్కడ మాత్రం వేరే ఏ విధమైనటువంటి సంభాషణలు కానీ ఇంకోటి ఏదైనా జరగకుండా మౌనంగా తపస్సు చేసుకునే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే రండి అన్నారు సౌనక మహర్షి మిగతా ఋషులందరితో. ఎందుకంటే సహజంగా ఈ లోకంలో 10 మంది కలిశారు అంటే రకరకాల కబుర్లు వచ్చేస్తూ ఉంటాయి కదా, అందువల్ల తపస్సుకి భంగం కలుగుతుందన్నమాట. సహజంగా అయితే ఒక సూక్తి ప్రకారం తపస్సుకి ఎప్పుడూ ఒక్కడే ఉండాలి అంట, ఒంటరివాడుగా ఉండాలి అంట, తన పక్కన ఎవరినీ పెట్టుకుని వెళ్ళకూడదు అంట. ఎందుకండి ఇలా అంటే,